అటు మోదీ తెలంగాణలో హైదరాబాద్లో పర్యటిస్తున్నారైతే మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్లో ఇక ఇద్దరు ముఖ్య నేతల ఇళ్లకు ప్రధాని వెళ్లడం ఇప్పుడు మరింత ఇంట్రెస్ట్ని పెంచింది. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నివాసాలకి ప్రధాని వెళ్లారు. జూబ్లీహిల్స్లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి కీలక రాజకీయ అంశాలతో పాటు ప్రస్తుత పరిపాలనాపరమైన పురోగతిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ తమ ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వడం తమ కుటుంబానికి ప్రత్యేకమైన సందర్భమని అభివర్ణించారు. తమ కుటుంబానికి ఇది చిరస్మరణీయమైన రోజంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఏపీ సీఎం. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇటీవలే సైనసైటిస్ సర్జరీ జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పరామర్శించేందుకు ఆయన నివాసానికి ప్రధాని మోదీ వచ్చారు. పవన్తో భేటీ సమయంలో చిరంజీవి కూడా అక్కడ ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మెగా బ్రదర్స్ పైన ప్రధాని మోదీ ప్రత్యేక అభిమానం చూపిస్తున్నారు. ఇప్పుడు నేరుగా పవన్ ఇంటికి మోదీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ రెండు పార్టీల అధినేతల్ని తెలంగాణలో మోదీ కలుస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిపై బీజేపీ భారీ అంచనాలతో ఉంది. అదేవిధంగా 2028లో తెలంగాణలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కొత్త వ్యూహాల్ని మోదీ అమలు చేస్తున్నారన్న విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో ఈ భేటీల్లో జరిగే చర్చలు భవిష్యత్తులో చోటు చేసుకునే పరిణామాలపై ఆసక్తి నెలకొంది సర్వత్రా. అండ్ మోదీ టూర్తో తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ లేనంత ఉత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి టూర్లో ఒక పార్టీ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయి. అండ్ నేతల్ని కలవడము, పరామర్శించడము, ఉత్సాహపూరిత ప్రసంగాలు, ఎప్పుడు చూడని ఒక అపూర్వ సన్నివేశాలు, మాటలు, నవ్వులు. సో పూర్తిగా ఈ టూర్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హైదరాబాద్లో ఇద్దరు ముఖ్య నేతల ఇళ్లకు ప్రధాని వెళ్లడం మరింత ఆసక్తిని రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు అండ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ నివాసాలకు ప్రధాని వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లారు అండ్ పవన్ కళ్యాణ్ కూడా పరామర్శించారు. ఇక మరికొద్దిసేపట్లోనే పరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళబోతున్నారు ప్రధాని మోదీ. ఇక ఇప్పుడు ఖచ్చితంగా ఆ సభలో మరి ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతారు, దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్ సర్వత్రా నెలకొంది. సో మా రిపోర్టర్ విద్యాసాగర్ ఉన్నారు పరేడ్ గ్రౌండ్స్ నుంచే. విద్యాసాగర్, చూస్తున్నాం ప్రధాని మోదీ టూర్ ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కలుస్తున్న నేతలు కానీ, సమావేశాలు కానీ, ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఇక అందరి ఫోకస్ ఇప్పుడైతే, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మోదీ అసలు ఏం మాట్లాడతారు, ఎలాంటి విమర్శలు చేస్తారు, దీని మీద చర్చ నడుస్తుంది. సో ఎలా ఉంది పరేడ్ గ్రౌండ్స్ల పొజిషన్, ఎప్పుడు సభ స్టార్ట్ కాబోతుంది, ఎలాంటి చర్చ జరుగుతుంది ప్రధాని స్పీచ్కి సంబంధించి? ప్రధాని మోడీ మరి కాసేపట్లో పరేడ్ గ్రౌండ్కి రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. ఇటీవల సర్జరీ చేయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ పరామర్శించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి కాసేపు ముచ్చటిస్తారు. ఆ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకొని కాస్త రిజర్వ్ టైం తర్వాత 6:30 గంటలకు పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్లో పీఎం రాక కోసం సర్వం సిద్ధమైంది. అంతా కూడా ఎదురు చూస్తున్నారు. లక్షలాదిగా జనం తరలి వస్తున్నారు. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే డెఫినెట్గా ప్రజలంతా కూడా ఇక్కడ తెలంగాణ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఇప్పటికే నిన్న సాయంత్రమే ఈరోజు హైదరాబాద్ పర్యటనకు సంబంధించి తాను ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ను టార్గెట్ చేయబోతున్నాడన్నటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చినటువంటి మోడీ ఈరోజు
తన పర్యటన మొదటిలోనే ప్రభుత్వ కార్యక్రమంలోనే సెన్సిటివ్ పొలిటికల్ కామెంట్ చేశారని చెప్పొచ్చు. దీంతో ఒక్కసారిగా ఈరోజు సాయంత్రం 6:30 గంటల తర్వాత ఏం జరగబోతుంది, భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ బహిరంగ సభలో ఏం చెప్పబోతున్నారు, బెంగాల్ తర్వాత తెలంగాణనే అంటున్నటువంటి బీజేపీ ఇప్పుడు ప్రధాని నోట ఏ మాట వినిపించబోతుందన్నది కొంత చర్చనీయాంశంగా మారింది. డెఫినెట్ గా మోడీ స్పీచ్ కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఈ రెండు పార్టీలను కూడా తెలంగాణలో ప్రజలు విసిగిపోయారు. తెలంగాణ ప్రజానికమంతా బీజేపీ వైపే చూస్తుంది. మొదటి ఎంపిక ఇక బీజేపీ ఉండబోతుందంటూ నిన్న ప్రధాని మోడీ చేసినటువంటి ట్వీట్ కు కొనసాగింపుగా ఈరోజు ఎలాంటి స్పీచ్ ఉండబోతున్నటువంటి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కొద్దిసేపటి క్రితం హెచ్ఐసిలో ప్రభుత్వ కార్యక్రమంలో అధికారిక కార్యక్రమంలో ఇండైరెక్ట్ గా చాలా సెన్సిటివ్ గా ప్రధాని మోడీ చేసినటువంటి కామెంట్స్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలను వివరిస్తూనే ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏవే పథకాలు ఇచ్చింది, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సూచనకు కొంత సెటరికలుగా ఏదైతే గతంలో 10 ఏళ్లలో గుజరాత్ కు ఏవైతే వచ్చాయో ఇప్పుడు అదే తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఇస్తున్న వాటిలో సగం మాత్రమే వస్తాయి, అలా ఇస్తే కాబట్టి మెరేసే జోడో అంటూ తనతో కలిసి రావాలన్నది ఒక అభివృద్ధి పదంలో కలిసి రావాలన్నారా లేకపోతే ఇంకేదా అన్నారా అన్నది మాత్రం కొంత పొలిటికల్ చర్చనీయాంశం మారింది. ఈ నేపథ్యంలోనే డెఫినెట్ గా ఇక్కడ ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు మోడీ పొలిటికల్ స్పీచ్ ఉండబోతున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పక్కాగా కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి హెచ్ఐసిసి ప్రోగ్రామ్ లో డెఫినెట్ గా అది ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల సభావేదిక కాబట్టి అక్కడ అభివృద్ధి పదంలో దేశంలో తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీలోనే కలిసి రావాలన్నటువంటి ఉద్దేశంతో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారంటూ కొద్దిసేపటి క్రితం బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నటువంటి బీజేపీకి తగ్గట్టుగానే ఈరోజు సాయంత్రం మోడీ ఇటు కేసీఆర్ అటు రేవంత్ రెడ్డి ఇద్దరిని టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తారంటూ పొలిటికల్ గా చర్చ జరుగుతుంది. డెఫినెట్ గా అదే పంతాలు, ఎందుకంటే గత బీఆర్ఎస్ పాలనతోటి ప్రజలు విసిగిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలన రాష్ట్రంలో కొనసాగుతుంటూ మోడీ ఇప్పటికే ట్వీట్ చేశారు కాబట్టి అదే ఒక మోడీ ఇప్పటి వరకు ఒక ట్రైలర్ మాత్రమే చూపించారు. కొద్దిసేపటి క్రితం ఒక టీజర్ వదిలారు. తన నెక్స్ట్ స్పీచ్ ఎలా ఉండబోతుందన్న దానికి క్షణం ఉత్కంఠ రేపే దిశగా మోడీ కొంత టాక్టికల్ గా తన స్పీచ్ ను వదులుతున్నారన్నది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. అందులో భాగంగానే ఇప్పటి వరకు చూసినటువంటి ట్రైలర్ టీజర్ ఒక వ్యక్తి అయితే ఇక అసలు సినిమా పరేడ్ గ్రౌండ్ లో ఉండబోతుంది. దాదాపు 30 నిమిషాల పాటు ప్రధాని మోడీ ప్రసంగం 6:30కి ఆయన పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు. ఆ తర్వాత 7:20 వరకు అంటే దాదాపు 40 నిమిషాల పాటు ఆయన ఉంటారు కాబట్టి అందులో 10 నిమిషాల పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడతారు. ఆ తర్వాత 30 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రధాని మోడీ తెలంగాణ ప్రజలను బీజేపీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడతారు. డెఫినెట్ గా ఒక భరోసా ఇస్తారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే తామే ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ను చూశారు, కాంగ్రెస్ ను చూశారు. ఇక బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి, తెలంగాణను డబుల్ ఇంజన్ సర్కార్ తో పరుగులెత్తిస్తామన్నటువంటి ఒక సంకేతాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పృథ్వీ. రైట్ విద్యాసాగర్.